ఆంధ్రప్రదేశ్లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరు పొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలే 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లాలోని అమరారామం. శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణములో ఈ పంచారామాల ఉద్భవం గురించి ఒక కథ ఇలా ఉంది. క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపం ధరించి సురాసురులకు పంచుచుండగా పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల నాథుల నేతృత్వములో తీవ్రమైన జపతపాలను ఆచరించగా శివుడు మెచ్చి వారికి వరములిచ్చాడు. కొత్తగా సంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేయడంతో వారు మహాదేవుని శరణు వేడుకున్నారు. దేవతల మొరాలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులను వారి రాజ్యాన్ని కూడా బూడిదగా వించాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిద్ధికెక్కినది. ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురులు పూజ చేసిన ఒక పెద్దలింగం మాత్రం చెక్కుచెదరలేదు. దీనినే మహదేవుడు 5 ముక్కలుగా ఛేదించి 5 వేరు వేరు ప్రదేశములందు ప్రతిష్ఠించుటకు పంచిపెట్టడం జరిగింది. లింగ ప్రతిష్ఠ చేసిన ఈ 5 ప్రదేశాలే పంచారామాలుగా ప్రసిద్ధికెక్కాయి. స్కాంద పురాణంలోని తారకాసుర వధాఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తోంది. హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక అర్భకుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల తనకు మరణం లేకుండా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా. సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడము, వారతనిని గెలవలేకపోవటం జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలి పరమేశ్వర రక్షితుడు అయిన తారకుడిని సామాన్య బాలకులేవ్వరూ గెలవడం అసాధ్యమని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశ్వరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్థిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు. తారకాసురుడు నేలకూడడంతో అతనియందున్న ఆత్మలింగం 5 ఖండాలుగా మారింది. దేవతలు ఆ 5 లింగ శకలాలను 5 చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచారామ క్షేత్రాలు. అమరావతి క్షేత్రంలోని అమరేశ్వరస్వామి దేవాలయం గుంటూరుకు 35 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇక్కడ నెలకొన్న శివలింగాన్ని ఇంద్రుడు నెలకొల్పాడని ప్రసిద్ధి. ఇక్కడ శివుడు అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. కోనసీమ జిల్లాలో కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో దక్షారామక్షేత్రం ఉంది. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మితమైంది. ఆలయ స్తంభాలపై, గోడలపై 800 శాసనాలు ఉన్నాయి. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మవారు మాణిక్యాంబ. క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. శివాలయంతో పాటు విష్ణువాలయం, శక్తిపీఠమున్న దివ్యక్షేత్రం దక్షారామము. దక్ష ప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేశాడని ప్రసిద్ధి. తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలనుకున్నారు. మార్గమధ్యమంలో తుల్యఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋషులను గోదావరులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్యభగవానుడు శివలింగానికి ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋషులను వేదవ్యాసుడోదార్చి తాను సప్తగోదావరులను పుష్కరిణితో చేర్చానని అది సప్తగోదావరిగా పిలువబడుతుందని, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు. 4 ప్రవేశద్వారాలతో ఆలయబాహ్య ప్రాకారం ఎత్తైన రజగోపురాలతో నిర్మితమైంది. బాహ్య ప్రాకారంలో కాలభైరవాలయం, త్రికుటాలయం ఉన్నాయి. ధ్వజస్తంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్ల నీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి.
రెంటిని శంకరనారాయణ స్వాములని పిలుస్తారు. భీమేశ్వరలింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది. ఆలయం రెండో అంతస్తులో ఉంది. అభిషేకాదులు పై అంతస్తులో లింగభాగానికి చేస్తారు. పశ్చిమ గోదావరి భీమవరం గునుపూడిలో సోమారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివార్ సోమేశ్వరుడు, అమ్మవారు ఉమాదేవి. ఈ దేవాలయాన్ని సోమేశ్వరజనార్దన స్వామి ఆలయమంటారు. తూర్పు చాళుక్యరాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని 3వ శతాబ్దంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజున గోధుమ వనంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు క్రింది అంతస్తులోనూ అన్నపూర్ణాదేవి అమ్మవారు పై అంతస్తులోనూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో కుమార భీమారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, తల్లి బాలా త్రిపురసుందరి. ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 14 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. దీనిని చాళుక్యరాజైన భీముడు నిర్మించాడని క్షేత్రకథనంలో వివరించబడింది. ఇది పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందినట్టు భీమేశ్వరాలయంలోని శిలాశాసనాలను బట్టి తెలుస్తోంది. ఈయనే దాక్షారామ దేవాలయాన్ని నిర్మించింది. అందుకే ఈ 2 గుళ్ళు ఒకే రీతిగా ఉండటమేగాక రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా, నిర్మాణశైలి కూడా ఒకే విధంగా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో క్షీరారామ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు రామలింగేశ్వరస్వామి, అమ్మవారు పార్వతి. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్దనుడు. ఆలయ విశేషం 9 అంతస్తులతో 20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం. చివరంతస్తు దాకా వెళ్లడానికి లోనికి మెట్లున్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగం 2.5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్ద గోపురం నుండి శివలింగంపై పడతాయి. ఇంతటితో పంచారామ స్థల పురాణం సమాప్తం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.